రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఒకప్పుడు ఒకే జెండా నీడన ఎదిగి చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు పవర్ఫుల్ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. నిన్నటి వరకు భుజం భుజం కలిపి పనిచేసిన సొంత నియోజకవర్గ నాయకుల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. పార్టీలోకి కొత్త వలసల వల్ల అణచివేతకు గురయ్యారని భావిస్తున్న ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడు తన సొంత శిష్యులైన మంత్రి ఎమ్మెల్యేలపైనే విమర్శల బాణాలు సంధిస్తున్నారు. గురువు చూపిన దారిలో నడిచి ఎదిగినటువంటి శిష్యులు ఇప్పుడు అదే గురువుకు రాజకీయంగా చెక్ పెట్టే స్థాయికి చేరుకున్నారా? తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతున్న ఈ ఇంటర్నల్ వార్ ఎక్కడో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జగిత్యాలకు స్పెషల్ హిస్టరీ ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ సాగుతున్న గురు శిష్యుల మధ్య పోరు టోటల్ స్టేట్ లోనే హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి, అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఒకప్పుడు జీవన్ రెడ్డి రాజకీయ పాఠశాలలో ఓనమాలు నేర్చుకొని ఆయన వెన్నంటి నడిచి జిల్లాలో కీలక లీడర్లుగా లక్ష్మణ్, సత్యం ఎదిగారు. కానీ ఇప్పుడు కాలం మారింది, సమీకరణాలు మారాయి. నాడు శిష్యులుగా ఉన్నవారే నేడు అధికార పదవుల్లో కూర్చొని తమ పాత పొలిటికల్ గురువు జీవన్ రెడ్డికి కౌంటర్ అటాక్ ఇచ్చే స్థాయికి రావడం జిల్లా కాంగ్రెస్ లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఈ ముగ్గురు నేతలు పైకి వ్యక్తిగత దూషణలు చేసుకోకపోయినా పొలిటికల్ మీటింగుల్లో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వేస్తున్న సటైర్లు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ ను వీడి కారెక్కిన జీవన్ రెడ్డి ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన వారే ఇప్పుడు అధికార స్థానాల్లో ఉండడంతో రాజకీయంగా వారినే నిలదీస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యల పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే స్థానిక రాజకీయ పరిణామాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు జీవన్ రెడ్డి. దీంతో ఆయన విమర్శలు నేరుగా లక్ష్మణ్, సత్యమును ఉద్దేశించేవేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరొక వైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాత్రం పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడమే తమ లక్ష్యమని ఆయన వర్గం పేర్కొంటోంది. ఇక మేడిపల్లి సత్యం కూడా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే రాజకీయంగా వస్తున్న విమర్శలకు అవసరమైన చోట కౌంటర్ ఇవ్వడంలో వెనకడుగు వేయడం లేదు. ఇలా పార్టీ సిద్ధాంతాల నేపథ్యంలో ఒకప్పటి రాజకీయ గురువు జీవన్ రెడ్డిపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జగిత్యాల జిల్లాలో సాగుతున్న ఈ పోరాటం కేవలం ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం కాదు. దీని వెనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లా భవిష్యత్తు రాజకీయ ఆధిపత్య పోరు దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు, భవిష్యత్తు సార్వత్రిక సమరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఎవరి బలం ఎంత, ఎవరి పట్టు ఎంత అనే దాన్ని నిరూపించుకోవడానికి ఇప్పటి నుండే గ్రౌండ్ లెవెల్లో స్కెచ్లు వేస్తున్నారు. ఒకవైపు రాజకీయ అనుభవం, గట్స్ ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యూహాలు, మరొక వైపు అధికార బలంతో దూసుకుపోతున్న శిష్యుల అడుగులు. ఈ రెండు శక్తుల మధ్య జరుగుతున్న పోరు జగిత్యాల రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. ఈ గురు శిష్యుల పోరు ప్రస్తుతం మాటల యుద్ధంగా కనిపిస్తున్నా రానున్న రోజుల్లో ఇది రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుతుందా అనే చర్చ సాగుతోంది. జీవన్ రెడ్డి విమర్శలకు మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం ఎలా స్పందిస్తారు? ఈ వివాదంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పార్టీలో అణచివేతకు గురైన నేతగా భావిస్తున్నప్పటికీ అధికారానికి దూరంగా ఉన్న తన పొలిటికల్ దూకుడును ఎక్కడా తగ్గించలేదు జీవన్ రెడ్డి. ప్రతిపక్షం అనే ఆయుధాన్ని చేతబట్టి ఆయన సంధిస్తున్న విమర్శన బాణాలు ఒకప్పుడు తన నీడన నడిచిన లక్ష్మణ్, సత్యముల వైపే గురిపెట్టడం జగిత్యాలలో పెను సంచలనంగా మారింది. మరి ఈ గురు శిష్యుల మాటల యుద్ధం రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ పాలిటిక్స్ ను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.